హాయ్ అండి అందరికీ. ఈరోజు వంకాయ కూర అయితే సన్న వంకాయలు, పొడవు వంకాయలు బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి తీసుకొచ్చినాను. ఇవి కొంచెం పొడవు కోసుకుంటేనే బాగుంటాయండి ఫ్రైకి. చూడండి, అవి సన్నట కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకొని అవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, కరివేపాకు వేసి అవి బాగా కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. కోసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటే కరనెక్కకుండా ఉంటాయి, కాయ నల్లబడకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత అట్లా ఉప్పు వేసి కొంచెం వేపుకుంటూ ఉండాలి. మంట ఫస్ట్లో కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి, తర్వాత కొంచెం తగ్గించుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి, బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే. పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం అది వేగేసరికి మనం కొంచెం కొబ్బరి, అల్లము, నేనైతే పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేయాలన్నమాట. మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అది ముక్కట వేగిన తర్వాత చూడండి, సన్న మంట మీద వేగేలా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ఇది పేస్ట్ ఉంది కదండి, ఇవి వేసుకోవాలి. వేసుకొని సన్న మంట మీద వేపుకోవాలన్నమాట, అది బాగా వేగేంత వరకు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.